హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం 100 రూపాయల టబ్బులో కంపోస్ట్ తయారు చేసుకుందాము. సమ్మర్ వస్తుంది కదండి. సమ్మర్లో కంపోస్ట్ తయారు చేసుకుంటే జూన్ నాటికి మొక్కలు విత్తనాలు నాటుకోవచ్చు. మనం ఎంత ఎక్కువ కంపోస్ట్ తయారు చేసుకుంటే అన్ని రకాల మొక్కలు విత్తనాలు నాటుకోవచ్చండి. విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా కంపోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మనం ఒక 5-6 టబ్బులు కానీ లేదా 7-8 బకెట్లు కానీ కంపోస్ట్ తయారు చేసుకుని పెట్టుకోవాలి జూన్ నాటికి. అప్పుడు మనం ఈజీగా మొక్కలు కానీ విత్తనాలు కానీ నాటుకోవచ్చు. ఈరోజు నేను 100 రూపాయల టబ్బులో కంపోస్ట్ తయారు చేస్తున్నాను. చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ దాదాపు 7-8 రకాలు ఉన్నాయి. ఇంకా వీటితో ఈరోజు 100 రూపాయల టబ్బులో కంపోస్ట్ తయారు చేద్దాము. ఈరోజు మనం 7-8 రకాలతో కంపోస్ట్ తయారు చేస్తున్నాము. చూసారా, గార్డెన్ వేస్ట్ అండి. ఇది బూడిద, ఇది కిచెన్ వేస్ట్, ఇవి ఎగ్ షెల్స్ అండి, ఇవి చింతకాయలు, ఇవి వేరుశనగ పొట్టు, వేరుశనగ తొక్కలండి. ఇవి ఇది వరి పొట్టు, ఇది కొంచెం ఎరువు అండి. లైట్గా ఎరువును కూడా వేసేద్దాము, ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది. ఆకులు ఎరువు అన్నీ కలిసి ఉన్నాయి ఇందులో. ఇది కూడా వేసేద్దాము. ఇప్పుడైతే తయారు చేసుకున్నాము ఇంకా కంపోస్ట్ని. డ్రైనేజ్ ఇంపార్టెంట్. అడుగు భాగంలో రోహి ఆకులు వేస్తున్నా. కొంచెం మట్టి చల్లుతాను. మట్టి ఏ రకం మట్టి అయినా కానీ ఈజీగా కంపోస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేస్తాను. మనకి కంపోస్ట్ చాలా అవసరం అండి. మన టెర్రస్ గార్డెన్లో చాలా మొక్కలు ఉంటాయి కాబట్టి చాలా కంపోస్టు అవసరము. అందుకని మనం ఒక 10 టబ్బులు కానీ లేదా 10 బకెట్లు కానీ తయారు చేసుకుని పెట్టాలండి జూన్ నాటికి. అప్పుడు మనం మొక్కలు విత్తనాలు నాటుకోవచ్చు ఈజీగా. వర్షాలు పడినా కానీ మనకి ఇబ్బంది ఉండదు. కొంచెం మట్టి వెళ్దాము. ఒక్కో ఐటెం వేసుకుంటూ కొంచెం కొంచెం మట్టి చల్లుకుంటూ రావాలండి. ఇవి ఎగ్ షెల్స్ అండి, వేస్తున్నాను. ఇవి చింతకాయలు, మనం పచ్చడి పెట్టాం కదండి. ఈ పాడైపోయిన చింతకాయలు ఇవి కూడా వేస్ట్ కావు. వీటిని కూడా మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇవి చూసారా, వేరుశనగ తొక్కలు, ఇవి కూడా వేస్తున్నా.
ఇవన్నీ కంపోస్ట్ అయిపోతాయండి. ఇప్పుడు మట్టి చల్లుకుందాము. మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఏది పడేయకూడదండి, ప్రతి ఒక్కటి పనికొస్తుంది. ఇది కిచెన్ వేస్ట్ అండి, వేసేస్తున్నా. కిచెన్ వేస్ట్ కూడా ఈజీగా కంపోస్ట్ అయిపోద్ది. గార్డెన్ వేస్ట్ ఎరువు కలిసి ఉందండి, ఇంకా మొత్తం వేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం మట్టి పోద్దాము. ఈరోజు చాలా రకాలు వేసామండి, చాలా ఐటమ్స్తో మనం కంపోస్ట్ తయారు చేస్తున్నాం. లేయర్ లేయర్ వేసుకుంటూ వాటి మీద మట్టేస్తూ రావాలండి. ఇది బూడిదండి, ఈ బూడిద కూడా వేసేస్తున్నా. ఇంకా లాస్ట్ అండి వరి పొట్టు, ఈ వరి పొట్టు కూడా వేసేద్దాం. ఇంకా లాస్ట్ ఐటమ్ అండి వరి పొట్టు. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇంకా టబ్బు కూడా నిండిపోయింది. ఇంకా మట్టితో కప్పేద్దామండి నిండుగా. మట్టి పోస్తున్నాం. ఇంకా నిండుగా నింపాలండి మట్టి. ఇలా నింపడం వలన ఈగలు కానీ దోమలు కానీ పురుగులు కానీ ఏవి రావండి. ఎందుకంటే మనం వేసిన ఐటమ్స్ మొత్తం మట్టితో కప్పేసాము. ఇంకా వాసన కానీ పురుగులు కానీ ఏమీ రావండి, ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది. మనం వేసిన ఐటమ్స్ అన్నీ. టబ్బు కూడా నిండిపోయింది. ఇంకా ఇలా తయారు చేసుకోవాలండి కంపోస్ట్. కనీసం ఇలాంటి టబ్బులు 7-8 టబ్బులైనా మనం తయారు చేసి పెట్టుకోవాలి జూన్ నాటికి. అప్పుడు మనం విత్తనాలు కానీ మొక్కలు కానీ నాటుకోవాలి. ఇప్పుడు ఈ కంపోస్ట్కి వాటర్ ఇచ్చేద్దాము. మన మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత పచ్చగా ఎంత హెల్దీగా ఉన్నాయో. మట్టిని మంచిగా కలిపి మొక్కల్ని నాటుకుంటే మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి. మన గార్డెన్ కూడా చూడటానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా కంపోస్ట్కి వాటర్ ఇచ్చేద్దాము. మనం 7-8 రకాలతో కంపోస్ట్ తయారు చేసుకున్నాము. ఇవన్నీ కంపోస్ట్ కావాలండి. వాటర్ ఇస్తున్నా. ఫస్ట్ కదండి 2-3 మొగ్గులు ఇద్దాము.
ఇప్పుడు ఇది మనకి కంపోస్ట్ తయారు కావాలంటే వానపాములు కంపల్సరీగా వేయాలండి. కనీసం 2-3 అన్నా వేయాలి. నేనైతే 4-5 వేస్తాను. ఉంటే 10 అయినా వేస్తానండి. ఎన్ని ఉంటే అన్ని వేస్తాను, లేదంటే 4-5 అయినా వేస్తాను. ఎందుకంటే వానపాములు ఉంటే ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది. ఇవ్వండి వానపాములు. జారిపోతున్నాయండి పట్టుకోవడానికి. వేస్తున్నా. ఈ వానపాములు ఫాస్ట్గా కంపోస్ట్ తయారు చేస్తాయండి. ఇంకా అందుకని మనం వానపాములు కంపల్సరీగా వేయాలి. కనీసం 2-3 అన్నా వేయాలండి. లేదంటే టైం పడుతుంది. 3 నెలలు 4 నెలలు కూడా పడుతుందండి కంపోస్ట్ కావాలంటే. ఎందుకంటే మనం చాలా రకాలు వేసాము. అవన్నీ కూడా కంపోస్ట్ తయారు కావాలంటే మరి 2-3 నెలలు ఈజీగా పడుతుంది. వానపాములు వేసామనుకోండి, నెల 15 రోజుల్లో పూర్తిగా కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోతాయండి. ఈ వానపాములు ఇంకా కంపోస్ట్ తయారు చేసే పనిలో ఉంటాయి. ఈరోజు నేను 3-4 మొగ్గులు ఇచ్చానండి. రోజుకు ఒకసారి ఒక మొగ్గు నీళ్ళైనా కంపోస్ట్కి ఇవ్వాలి. ఇస్తే ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా మూత పెడదామండి. కంపోస్ట్ పైన కంపల్సరీగా మూత పెట్టాలి. మూత పెట్టడం వల్ల ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది. మీరు కూడా మీ దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ పడేయకుండా కంపోస్ట్ తయారు చేసుకోండి. మీ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి కంపోస్ట్. మీ మొక్కలు పచ్చగా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి, మన గార్డెన్ అందంగా ఉండడానికి కంపోస్టు చాలా ఉపయోగపడుతుంది. అందుకని మనం కంపోస్ట్ని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. కొనాలంటే చాలా మనీ ఖర్చు అవుతుంది. అందుకని మనం తయారు చేసుకుంటేనే బెటర్, మనీ సేవ్ అవుతుంది. నేనైతే కంపోస్ట్ మాత్రం తయారు చేస్తానండి. చూడండి మాకు ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఈ మొక్కలన్నిటికీ కంపోస్ట్ కొనాలంటే చాలా మనీ ఖర్చు అవుతుందండి. అందుకని నేను ఎక్కువ % కంపోస్ట్ని తయారు చేస్తాను. ఎప్పుడన్నా కంపోస్ట్ అయిపోతే అప్పుడు కొంటానండి. నేను కొనడం చాలా తక్కువ, కంపోస్ట్ని ఎక్కువ తయారు చేస్తూనే ఉంటాను. మీరు కూడా అలా చేయడానికి ట్రై చేయండి.